హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో చూద్దాము. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్లయితే గ్రూప్ 4 నోటిఫికేషన్కి సంబంధించి ఈరోజు మనకి కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే వచ్చాయి. ముందుగా చూసుకున్నట్లయితే గ్రూప్ 4 నోటిఫికేషన్లకు సాంకేతిక సమస్యలు అని చెప్పేసి ఆంధ్రప్రభలో ఒక అప్డేట్ వచ్చింది. గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీ ప్రకటించినట్లుగా నియామకాలు చేపట్టేలా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి 80,039 ఖాళీల భర్తీలో 9,168 గ్రూప్ 4 ఖాళీలను పూరించేందుకు ఆమోదం తెలిపింది. అయితే రెవెన్యూ శాఖలోని వీఆర్ఓలను రెవెన్యూలో రద్దు చేసిన ప్రభుత్వం వారిని అర్హత ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేసింది. అయితే 9,168 గ్రూప్ 4 ఖాళీల భర్తీకి ఇప్పుడు ఇది కొంత అడ్డంకిగా మారిందని తెలుస్తోంది. గతంలో శాఖల వారీగా గుర్తించినటువంటి గ్రూప్ 4 పోస్టులలో కొన్ని వీఆర్ఓల సర్దుబాట్లతో ఫిల్ అయ్యాయని చెప్పేసి మెన్షన్ చేశారు. కొన్ని చోట్ల గ్రూప్ 2 పోస్టులకు కూడా ఇలా భర్తీ అయినట్లు సమాచారం. గ్రూప్ 4, గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పోస్టుల్లో అర్హతల ఆధారంగా పలు శాఖల్లో వీఆర్ఓలను సర్దుబాటు చేశారు. ఇప్పటి వరకు ఒక పోస్టులు ఖాళీగా చూపిస్తే ఒకటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద ఖాళీగా చూపించేవారు. అయితే ఇప్పుడు ఆ ఖాళీ వీఆర్ఓ సర్దుబాటుతో భర్తీ కావడంతో ఖాళీ పోస్టుతో పాటు శాఖాపరంగా రావాల్సినటువంటి పదోన్నతి పోస్టు కూడా ఖాళీలో లేకుండా పోయింది. దీంతో పలు శాఖల్లో ఖాళీలు పూర్తయినట్లు సాంకేతికంగా తెలుస్తోంది. కాగా ఇటీవలే ప్రభుత్వం వీఆర్ఓలను ఇతర శాఖల్లోకి సర్దుబాటు చేసింది. దీంతో రెవెన్యూ శాఖలో 6,874 పోస్టులు తగ్గిపోయాయి. ఇతర శాఖల్లో ఈ పోస్టులను సర్దుబాటు చేయడంతో అంతమేర ఖాళీలు భర్తీ అయినట్లుగా స్పష్టమవుతోంది. ఇవే కాకుండా ఇతర కారణాలతో గ్రూప్ 4లో 13,000కి పైగా పోస్టులు తగ్గిపోయినట్లుగా సమాచారం. రెవెన్యూ శాఖలో కూడా గ్రూప్ 2, గ్రూప్ 4 అలాగే ఈ పర్టికులర్ ఖాళీలు మొదట్లో 6,000కి పైగా ఖాళీలు ఉన్నాయని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ఈ ఖాళీలు 6,000 వీఆర్ఓల సర్దుబాటుతో ఇతర శాఖల్లోనూ అంతమేర ఖాళీలు భర్తీ అవడంతో పోస్టులు ఖాళీ అనేటువంటి అంశం స్పష్టత లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో త్వరగా గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయాలనేటువంటి ప్రభుత్వ సంకల్పానికి ఆటంకాలు ఎదురవుతున్నాయి. గత 3 నెలలుగా ప్రభుత్వం చేస్తున్నటువంటి కసరత్తుకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. గత నెల 29 నాటికి ఖాళీల సంఖ్యతో కూడినటువంటి జాబితాను సీఎస్ కోరారు. కానీ వీఆర్ఓల సర్దుబాటు తర్వాత తలెత్తినటువంటి సమస్యల కారణంగా ఈ అంశంలో జాప్యం తప్పలేదు. పలు శాఖలు, విభాగాలు జిల్లాల వారీగా సీఎస్కు చేరినటువంటి జాబితాల్లో తమ శాఖలో ఖాళీలు లేవని పేర్కొంటూ సమాచారం ఇచ్చారు. ఇదే తుది జాబితాలో చేర్చుతూ నివేదిక అందించడంతో కొంత అయోమయం నెలకొంది. ఉద్యోగ నియామకాలకు ఇకపై నెలవారీ క్యాలెండర్ దిశగా ప్రభుత్వం సిద్ధమవుతోంది. గతంలో ఉద్యోగ నియామకాలకు రాష్ట్రంలో ఎటువంటి కాలపరిమితి లేదు. దీంతో అనేక ఖాళీలు ఎక్కువ కాలం కనిపిస్తూ పాలనలో జాప్యం తలెత్తుతోంది. నోటిఫికేషన్ల జారీ వరకు ఖాళీలు అలాగే కొనసాగుతున్నాయి. దీంతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోంది. ఈ క్రమంలో నోటిఫికేషన్లు, దరఖాస్తుల స్వీకరణ, పరిశీలన, పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, రిక్రూట్మెంట్ ఆర్డర్ల జారీ వంటి వాటికి తీవ్ర జాప్యం ఎదురవుతోంది. ఈ నేపథ్యంలో ఉద్యోగ నియామకాలకు టైం షెడ్యూల్ దిశగా సర్కారు కృషి చేస్తోంది. ఖాళీలు ఏర్పడ్డ 6 నెలల్లోగా నియామకాలు పూర్తయ్యేలా నిర్దిష్ట కార్యాచరణ చేస్తోంది. ఈ మేరకు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి శివశంకర్ నేతృత్వంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో టీఎస్పీఎస్సీ సహా ఇతర నియామక సంస్థలు, బోర్డులకు భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తోంది. ఇందుకు కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఈ దశలో టీఎస్పీఎస్సీ, పోలీస్ నియామక సంస్థ, వైద్య ఆరోగ్య నియామక సంస్థ, గురుకుల విద్యాలయాల సంస్థలను ఇందులో భాగస్వామ్యం కల్పించాలని యోచిస్తోంది. ఆ తర్వాత నెలవారీ క్యాలెండర్ను రూపొందించి ఎప్పటికప్పుడే ఖాళీలను భర్తీ చేసేలా ఉద్యోగ క్యాలెండర్ను రూపొందిస్తోంది. కేంద్ర ప్రభుత్వ నియామకాలకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరహాలో ఎప్పటికప్పుడు ఖాళీలను గుర్తించి వాటిని భర్తీ చేస్తారు. ఇకపై రాష్ట్రంలో ఇదే విధానాన్ని తీసుకొచ్చి నియామకాలకు
ఏ నెలకు ఆ నెల పూర్తి చేస్తారని చెప్పేసి కూడా ఇక్కడ మనకి డీటెయిల్స్లో అయితే ఇచ్చారు. సో ఇది ఎంతవరకు ఆచరణలోకి వస్తుందనేది చూడాల్సి ఉంది. సో నెలవారీ దీనికి సంబంధించి మనకి ఇక్కడ నోటిఫికేషన్ వస్తాయని ఇక్కడ మనకి పలు ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మనకి నోటిఫికేషన్ వస్తాయని చెప్పేసి ఇక్కడైతే మనకి మెన్షన్ చేశారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్ క్యాలెండర్ వారీగా మనకి ఇక్కడ నెలవారీగా నోటిఫికేషన్ వస్తే మంచిదే, బట్ ఎంతవరకు దీన్ని అమలు చేస్తారనేది చూడాల్సి ఉంది. సో గ్రూప్ 4కి సంబంధించి వీఆర్ఓల సర్దుబాటుతో సాంకేతిక సమస్యలు రావడం వల్ల అసలు ఎన్ని ఖాళీలు ఉన్నాయనేది లెక్క అయితే తేలలేదని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. మరొక అప్డేట్ మనకి నిన్న ఈనాడు హైదరాబాద్ ఎడిషన్లో ఒక అప్డేట్ అయితే వచ్చింది. నిన్న ఈ క్లిప్పింగ్ అనేది మిస్ కావడం జరిగింది, అందుకే ఈరోజు యాడ్ చేశాను. సో నిన్న వచ్చినటువంటి అప్డేట్ చూసుకున్నట్లయితే 3 నెలలు గడిచిన జీవో ఇవ్వరే అని చెప్పేసి మెన్షన్ చేశారు. గ్రూప్ 4 పోస్టుల ప్రకటన జాప్యం అని చెప్పేసి కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. రాష్ట్రంలో 9168 గ్రూప్ 4 ఉద్యోగాల భర్తీకి ప్రతిపాదనల తయారీపై జాప్యం నెలకొంది. భారీ సంఖ్యలో నిరుద్యోగులు ఎదురు చూస్తున్నటువంటి ఈ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఉద్యోగ ప్రకటన మరింత ఆలస్యం కానుంది. జిల్లా స్థాయి పోస్టులు అయినటువంటి వీటిని వేగంగా భర్తీ చేసేందుకు ఈ ఏడాది మే నెలాఖరు నాటికే నోటిఫికేషన్కు అవసరమైనటువంటి ఏర్పాట్లు పూర్తి చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. 3 నెలలు గడుస్తున్న ఆ పోస్టులు గుర్తిస్తూ ఆర్థిక శాఖ ఇప్పటికే కనీసం ఉత్తర్వులు జారీ చేయలేదని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇంకా ఇప్పటికీ 19,178 పోస్టులకు ప్రకటనలు అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. టీఎస్పీఎస్సీకి సంబంధించిన గ్రూప్ 1 నోటిఫికేషన్ కావచ్చు, పోలీసు ఉద్యోగాలకు సంబంధించినటువంటి పోస్టుల యొక్క నోటిఫికేషన్స్ కావచ్చు. సో ఇప్పటి వరకు మిగిలినటువంటి చిన్న చిన్న నోటిఫికేషన్స్ కూడా కలిపి 19,178 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ అయితే వచ్చాయని చెప్పేసి మెన్షన్ చేశారు. ఇంకా జీవో 317తో నిలిచినటువంటి గురుకుల ప్రకటనలు అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. పాఠశాల విద్యాశాఖలోని టీచర్లు గురుకుల టీజీటీ పోస్టులకు టెట్ తప్పనిసరి. ఈ ఫలితాలు ఇప్పటికే వెలువడ్డాయి. మరోవైపు గురుకులాల్లో ఖాళీ పోస్టులను కూడా ప్రభుత్వం గుర్తించింది. ఈ మేరకు నియామకాలు చేపట్టేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. సంక్షేమ శాఖల్లో దాదాపు 10,000కు పైగా పోస్టులు ఉంటే గురుకులాల్లో 9,096 పోస్టులు ఉన్నాయి. వీటిని భర్తీ చేసేందుకు గురుకుల నియామక బోర్డుకు అనుమతి మంజూరు చేసింది. గురుకుల సొసైటీల ప్రతిపాదనలు సైతం సిద్ధం చేశాయి. అయితే గురుకుల సొసైటీల్లో రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తి అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది. ఈ నేపథ్యంలో సొసైటీల వారీగా జీవో 317 అమలుకు ఆదేశాలు జారీ చేసింది. సొసైటీలు కసరత్తు పూర్తి చేసి ఆదేశాలు జారీ చేసేందుకు సమాయత్తమవుతున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత సొసైటీల వారీగా జిల్లా, జోనల్, మల్టీ జోనల్ పోస్టుల ఖాళీలను గుర్తించేందుకు వీలుంటుందని సంక్షేమ వర్గాలు చెబుతున్నాయి. జీవో 317 ప్రకారం కేటాయింపు ఆదేశాలతో పాటు ఒప్పంద గురుకుల టీచర్ల సర్వీసు క్రమబద్ధీకరణ పూర్తి కావాల్సి ఉంది. ఈ ప్రక్రియ అయ్యాకనే గురుకుల నియామక ప్రకటన జారీకి వీలుందని వెల్లడించడం జరిగింది. సో మనకి నిన్న వచ్చినటువంటి అప్డేట్ ఇది. ఇంకా ఈరోజు వచ్చినటువంటి అప్డేట్ ఇక్కడ మీరు చూశారు. గ్రూప్ 4కి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్స్ ఇవి. తర్వాత టిస్ అనేటువంటి ఒక సంస్థ నుండి మనకి రీసెర్చ్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి కాంట్రాక్ట్ బేసిస్ కింద కొన్ని పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. ఇంకా హైదరాబాద్ వ్యవసాయ శాఖకు సంబంధించిన మేనేజ్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ నుంచి మనకి కన్సల్టెంట్ పోస్టులకి సంబంధించిన నోటిఫికేషన్స్ రిలీజ్ అయ్యాయి. 64 ఏళ్లలోపు వయసు ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఇంకా నీస్ట్ ప్రాజెక్ట్లో మనకి ఇక్కడ అసోసియేట్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఇండియన్ బ్యాంక్లో 11 ప్రొడక్ట్ ఓనర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ ఇచ్చారు. ఇంకా ఎన్హెచ్బిలో న్యూఢిల్లీలో ఉన్నటువంటి నేషనల్ హౌసింగ్ బ్యాంక్లో 14 పోస్టులతో చీఫ్ కంప్లైన్స్ ఆఫీసర్, చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఇంకా భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుంచి బెల్ నుంచి కూడా నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. స్టెనోగ్రాఫర్ పోస్టులకి సంబంధించి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుండి గ్రేడ్ సి అండ్ గ్రేడ్ డికి సంబంధించిన స్టెనోగ్రాఫర్ పోస్టుల యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 6వ తేదీ లాస్ట్ డేట్. ssc.nic.in అనేటువంటి సైట్లోనికి వెళ్ళి అప్లై చేయండి. ఇంకా 5Gతో 2 కోట్ల కొత్త ఉద్యోగాలు అని చెప్పేసి మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. దేశంలో లభించనున్న కొత్త ఉద్యోగ అవకాశాలు రాష్ట్ర ప్రభుత్వ టాస్క్తో అవగాహన కుదుర్చుకున్న టీఎస్ఎస్సి అని చెప్పేసి మెన్షన్ చేశారు. వచ్చే 2-3 ఏళ్లలో 1,00,000 మంది యువతకు శిక్షణ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడైతే డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 5G కనుక వస్తే 2 కోట్ల వరకు మనకి కొత్త ఉద్యోగాలు మనకి ఉంటాయని చెప్పేసి ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా జూలై నుంచి డిసెంబర్ మధ్య ఫ్రెషర్లకు పండగ అని చెప్పేసి మెన్షన్ చేశారు. వీటిని నియమించుకోవడంపై ఆసక్తి చూపిస్తున్న కంపెనీలు ఐటీ, ఈ-కామర్స్, టెలికమ్యూనికేషన్, టెక్ స్టార్టప్లలోనే ఎక్కువ. బెంగళూరు, ముంబై, ఢిల్లీ సిటీలలో ఫ్రెషర్లకు
ఫుల్ గిరాకీ అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. హోటల్స్, రెస్టారెంట్లలో పెరిగినటువంటి హైరింగ్ అని చెప్పేసి కూడా మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. ఇంకా సాక్షి ఆధ్వర్యంలో గ్రూప్స్కి సంబంధించి ఆన్లైన్లో కోచింగ్ ఇస్తున్నట్లు మెన్షన్ చేశారు. ఏపీఎస్సి, టీఎస్పీఎస్సి పరీక్షలకు వీడియో క్లాసులు, స్టడీ మెటీరియల్స్ అందించనున్నారు. గ్రూప్ 1, 2, 3, 4 బోత్ ఏపీఎస్సి అండ్ టీఎస్పీఎస్సికి సంబంధించి మనకి ఇక్కడ కోచింగ్ ఇస్తారని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి కాల్స్ చేయడానికి నంబర్స్ ఇచ్చారు. అలాగే అఫీషియల్ వెబ్సైట్ sakshiyeducation.comలో కూడా మీరు డీటెయిల్స్ చూడొచ్చు. ఇంకా ఉద్యోగాలకు కత్తెర అని చెప్పేసి మెన్షన్ చేశారు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభ ఛాయలు, భారీగా ఉద్యోగుల తొలగింపు, వేల మందిపై వేలాడుతున్నటువంటి కత్తి, నష్టాలు తగ్గించేందుకు దారులు, దిగ్గజ కంపెనీలన్నీ అదే బాటలో ఉన్నాయి. వేరియబుల్ పే ఆలస్యం, బోనస్ల తగ్గింపు, కొత్త నియామకాలు లేవు, అలాగే హోల్డ్లో ఆఫర్ లెటర్లు అని చెప్పేసి మనకి ఇక్కడ డీటెయిల్స్లో రావడం జరిగింది. కంపెనీలకు ఎందుకు ఇది స్థితి అని చెప్పేసి కూడా మెన్షన్ చేశారు. కరోనా వల్ల చాలా వరకు ఉద్యోగాల్ని పెద్ద పెద్ద కంపెనీలు కావచ్చు, చిన్న కంపెనీలు కావచ్చు తీసివేస్తున్నాయి. ఇక్కడ మీకు ఏ కంపెనీలు ఎంతమందిని తొలగించాయి అనేది లిస్ట్ అయితే చూడొచ్చు. మరొక అప్డేట్ వచ్చేసి నిరుద్యోగులకు ఏజెంట్ల వల్ల మలేషియాలో ఉపాధి పొందాలనుకునేటువంటి యువతే లక్ష్యంగా ఇక్కడ నకిలీ వీసాలతో నకిలీ వీసాలతో దందా చేస్తున్నట్లు మెన్షన్ చేశారు. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఇవి ఈరోజు వచ్చినటువంటి అప్డేట్స్. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.